దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలిక శుభాలు 4వ తారీఖు శ్రాద్ధ దినము. ఈరోజు అందరూ కొన్ని సంఘాల్లో మరి వేగముగా మొదటి సంవత్సరం కాబట్టి, మొదట వారం కాబట్టి చాలా సంఘాల్లో సంస్కారం ఇవ్వటం ఆనవాతిగా వస్తుంది, ఇస్తూనే ఉన్నారు. అందుబట్టి అందరికీ బట్టి దేవదేవునికి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యమును ధ్యానం చేసుకుందాం. దాని కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవానికి స్తోత్రాలయ్య. సమయంలో నిదైన దాసుడని నేను మరొక పర్యాయం ప్రభా నీ ఎదుటకు వచ్చి నన్ను నీ దాసుడిగా, నీ పరిచారకుడిగా, నీ స్వార్థికుడిగా, నీ పండితుడిగా, లేదా నేను నీ బిడ్డగా, నీ సొత్తుగా నన్ను నిలబెట్టి నాయన బలపరిచి నీ బిడ్డల ఎదుటకును నేను చేర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన ఏ విషయమైతే తలంచుచున్నామో, ఏ విషయమైతే ఆలోచిస్తున్నామో, అటు ఆలోచన క్రియలను, అటు తలంపులను మాకు తోడుగా ఉంచి బలపరిచి నడిపించమని, నీదేన దాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని, నాయన ఇప్పుడు నాయన మాట్లాడుచుండగా నేను కాదు ప్రభా, నాలో నీ ఉండి నీ బిడ్డలకు ఏ మాటలైతే కడవరి దినాలు అవసరమో అటు మాటలను లేఖనం ద్వారా కలగజేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అందించున్న ప్రతి మాట మన అర్థం చేసుకున్న వారిగా ఉండవలసిన వారమైనాం. ఎందుకు అంటే ప్రభు తన వాక్యమును అనగా ఆయన ఉపదేశములు అనేక రీతిలుగా మనకు అందిస్తున్నారు. ఎలాగనేది మనం ఊహించుకున్నప్పుడు దేవుడు అనేకమైన తలంపులు కలిగి అనేకమైన ఉద్దేశాలతో దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోకూడదండి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క 2 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలకు హెచ్చరికలతో కూడిన మాటలను అందిస్తున్నారు. అవేమని మనం తెలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞానముతో కూడిన మాటలు, కొన్ని ఆత్మ సంబంధమైన మాటలు, కొన్ని ఆత్మను ఎలాగ లోబర్చుకోలో మాటలు, కొన్ని సమాజంలో ఎలా జీవించాలో, మీరు ఎలాగో మరి ప్రవర్తిస్తున్నారో, మీరు చేసిన ప్రవర్తన, మీరు చేసిన నడక, అన్ని విషయాలు దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ఆలోచించే దేవుడు అని అనేకమైన సూచనలు పౌలు గారు మనకు సంఘాలకు చెబుతున్నారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు పౌలు గారు నీతో నాతో చెప్తున్నారంటే, మనం దేవుని యొక్క స్వరూపముతో మనం కలిగిన వారు. అందుకే ఈ హెచ్చరికలు మనకు అందించబడుతున్నాయి. ఎందుకంటే మనిషి ప్రతి రూపము, మనిషి యొక్క రూపము, మనిషి యొక్క కలయిక దేవుడి దగ్గర నుంచి వచ్చిన కలయిక. మన తల్లిదండ్రులు ఇచ్చింది అనుకుంటున్నాం, కానీ తల్లిదండ్రులకు రూపం ఇచ్చిన వాడు, దానిని సృష్టించిన వాడు ఆయనే. ఆది మానవుడు సృష్టించిన వాడు దేవుడే కదా, అందరికీ తెలిసిన సబ్జెక్టే. కానీ ఇక్కడ ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన ప్రతినిధులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రూపించబడిన వారిగా, ఆయనకు ప్రతినిధులుగా జీవిస్తున్న మనం పొరపాటు జరుగుతున్నప్పుడు దేవుడు హెచ్చరించటం ధర్మమే కదా. అది ఎవరి ధరంటే ఆయన స్వయంగా వచ్చి హెచ్చరిస్తే మనం తట్టుకోలేం. దానికి ఏం చేస్తున్నాడు? భక్తుల ద్వారా, మొదట ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, తర్వాత భక్తుల ద్వారా హెచ్చరించాడు. వీళ్ళు మర్చిపోతున్నారని చెప్పి ఏం చేశాడు? గ్రంథాల రూపంలో ఆయన మనకు అందిస్తున్నాడు. అంటే ఇప్పుడు గ్రంథాలు మన మధ్యన ఉన్నాయి. ప్రవచనాల ద్వారా చెప్పిన మాటలు అంతంత మాత్రమే తీసుకున్నాం.
బోధించిన మాటలు అంతంత మాత్రమే తీసుకున్నాం, హెచ్చరించిన మాటలు అంతంత మాత్రమే తీసుకుంటున్నాం, మర్చిపోతున్నాం. కానీ అవి మనలో ఉంటున్నాయంటే లేదు. కొత్తవి వస్తున్నాయి, పాతవి తొలగి వెళ్ళిపోతున్నాయి. కొత్త నీరు వచ్చింది, పాత నీరు మరలా సముద్రంలోకి వెళ్ళిపోతున్నా అన్నట్టుగానే మన జీవిత యొక్క ప్రయాణం కనబడుతుంది దేవునికి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆలోచించి, ఇలా కాదు, నేను వీరితో ఉంటున్నాను అని గ్రహించాలంటే ఒక రాతని ఆయన ప్రవేశపెట్టాడు. అప్పుడే ప్రవక్తని ఏర్పరచుకున్నాడు, రాసేవారిని. పరలోక్యమైన పరిశుద్ధుల యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి ఈ లేఖనాలు మనకు అందించబడుతున్నాయి. దీన్ని బట్టి ఇందులో ఉన్న అనేకులు తీసుకున్నారు, వారి ఇష్టమైన రాతలను జోడించుకుని రాసేవారు కూడా చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు. అసలే దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని రాయాలి తప్ప చాలా కొందరు ఆ సమయంలో ఊహించని రాసుకుంటున్నారు. ఇవే పుస్తకాలు ప్రచారం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యలో. మంచిదే, జ్ఞానాన్ని అనేకులకు అందించడం తప్పులేదు. కానీ ఇది ఎలాగ అందిస్తున్నాం? ఆ జ్ఞానముతో వాడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు పరిశీలన చేసిన తర్వాతే కదా నువ్వు ప్రకటన చేయాలి. దాన్ని నీ మనసుకు నచ్చింది, నీకు నచ్చిన వాళ్ళకి నచ్చింది, బస్ పర్లేదండి అని సమాజంలోకి నీ ఆలోచనను అనేకులకు ప్రవేశపెట్టడం తప్పు అనేది లేఖనం చెప్తుంది. నేను చెప్పే మాట కాదు, లేఖనం చెప్తుంది. అందుకే దేవుడు భూమి ఉన్నంత వరకు సరిపడగా ఆదరణ, సరిపడగిన వాక్యము, సరిపడే గ్రంథాలు దేవుడిచ్చాడు భూమి మీద. మళ్ళీ పైగా నువ్వు చెప్పవలసిన మాటలేంటి? బైబిల్ ప్రకారంగా చదివినప్పుడు ఎవరు అవసరం ఉండదు, బైబిలే నిన్ను నడిపిస్తుంది. చాలామంది ఏంటంటే నాకు దేవుడి జ్ఞానం ఇచ్చాడు, మంచిదే. అది ఎలాగ ప్రవచనాల రూపంలో, ప్రార్థన రూపంలో, నువ్వు చేసే క్రియల్లో అది కనపరచాలి. ఏలియా తన క్రియలు చేశాడు. ఒక ఉదాహరణగా మనం ఒక దైవజనుడిని మనం తీసుకు ఏలియా చేసిన క్రియలు ఎలీషా తన భిన్నంగా చేశాడు. అలాంటి క్రియలు మనం చేయాలి భూమి మీద. అటువంటి ఆలోచన కలిగి ఉండాలనేది ఈ హెచ్చరికలో వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తారు. ఎలాగంటే దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. నువ్వు గ్రహించగా ప్రవర్తిస్తే దానికి పరిష్కారం నువ్వే చెల్లించాలి అని ఈ వాక్య యొక్క భావాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. లేఖనం ద్వారా మనం చదువుతున్నప్పుడు గమనిస్తే ఈ 12వ అధ్యాయంలో ఈ మొదటి వచనంలో మనం చదువుతున్నప్పుడు అధ్యాయంలో అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షలను గూర్చి చెప్పుదును. అంటే ప్రభు నేను అతిశయపడటానికి నేను రాలేదు, నన్ను నేను హెచ్చించుకుంటా కాదు ఇక్కడ నేను మీ దగ్గర నిలబడింది. నన్ను నిలబెట్టిన వాడిని, నన్ను ఏర్పరచుకున్న వాడిని, నన్ను బలపరిచిన వాడిని, నా తల్లి గర్భంలో నియమించుకున్న వారి నిమిత్తము ఇక్కడ నేను నిలబడ్డాను ప్రకటించుటకు. అంతే తప్ప ఈ లోకంలో చాలా మంది నన్ను చూడు, ఒక సామెత ఉంది, నన్ను చూడు నా సోకు చూడు అనే సామెత వాడుతూ ఉంటారు. ఎందుకంటే లేఖనము ఎక్కడ నిన్ను కించపరచదు. లేఖనాన్ని కరెక్ట్గా లోబడితే అది నిన్ను హెచ్చిస్తుంది తప్ప పైగా నిన్ను గొప్ప గొప్ప క్రియలు, తెలియని రూపాన్ని నీకు చూపిస్తుంది, తెలియని వింతను నీకు కనపరుస్తుంది. అందుకనే వాక్యానికి లోబడింది. ఒక వ్యక్తి తన గురువుకు లోపడినప్పుడు చదువుకునే సమయంలో చదువు తనలో విముడుతుంది. ఒక పనివాడు పనికి లోబడినప్పుడు ఆ పని నీకు నేర్పుతుంది, ఎలా చేయాలో నీకు అలవాడుతుంది. 1-2 సార్లు నీ పని కరెక్ట్గా అవుతుందో లేదో వెనక్కి చూసుకుంటారు. అందుకే తాపి మేస్త్రికి లెవెల్ బద్ద అనేది ఎందుకు ఇస్తారు? ఆ కాట వేసే తూకం వేసే రాయి ఎందుకు ఇస్తారు? ఎప్పటికప్పుడు ఇటుక్కు కూడా లెవెల్ చూసుకోవడం. అంటే పనివాడు దాన్ని సరి చేసుకునే అవకాశం నీ ముందు నీ వెనక కూడా ఉన్నది అని చెప్పుకుంటాడు. తాడు కట్టుకుంటాడు అక్కడి నుంచి ఇక్కడికి ఇటుక వరుస పెట్టాలంటే. ఎందుకు కట్టుకుంటాడు? లైన్ ఉన్న తర్వాత మళ్ళీ బద్దెడతాడు, తర్వాత కాటా తూకం పెడతాడు. ఎందుకంటే కరెక్ట్గా ఇటుకు కరెక్ట్గా ఉందో లేదో అని ఇంత పనిని అతడు ఒక కట్టుబడిలోనే చూపించినప్పుడు, దేవుని వాక్యమును నువ్వు ప్రకటించేటప్పుడు అతిశయపడకుండా దేవుని ఆత్మకు లోబడి నువ్వు ప్రకటించినప్పుడు
దేవుని యొక్క ఆలోచన నిన్ను ఎంతగా బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ, అందుకే ఆత్మకు లోబడుట. ఏం చేయాలి? ఈరోజు ఆత్మను సంచరించడం కదా, ఆత్మకు లోబడుట. నేను ఎప్పుడు చెప్పే ప్రసంగాలు కూడా ఆత్మతో నింపబడిన ప్రసంగాలే మాట్లాడాలని నా ఉద్దేశం. దేవుడు అంటే ఇక్కడ అతిశయపడకుండా దేనికి లోబడుతున్నాడు పౌలు గారు? ఆత్మకు లోబడి ప్రకటన చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనుషును నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. అతను శరీరముతో కొనుపోబడును, నేను ఎరగను. శరీరము లేక కొనుపోబడును, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుడిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప చక్కిని మాటలు వినును. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతోని కొనుపోబడును, శరీరము లేకుండా కొనుపోబడును, నేను ఎరగను. అది దేవునికే తెలియను. ఇక్కడ ఈ 2 వచనాలు కూడా ఒక మనుషుడు ఆకాశం నుండి దిగి వచ్చాడు, అతడు కొనుపోబడని. ఇక్కడ ఆకాశాన్ని కొనుపోబడిన వ్యక్తులు 2 వ్యక్తులు మనకు కనబడతారు. 1 ఆనోకు, 2 ఏలియా, 3 యేసు ప్రభు ప్రజలందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహమయ్యాడు. ఇక్కడ గ్రంథములో రాయబడిన వ్యక్తులు కొనుపోబడ్డాడని ఎవరు చూడలేదు అనే విషయాన్ని ఎవరికి మనకు అర్థం కాదు. ఆనోకు దేవునితో నడిచేలా భక్తులకు దేవుడు బయలుపరిస్తే రచించిన మాటలని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆనాటి కాలం ఎవరు చూశారని బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ ఆనోకు ప్రభుతో నడిచేలారని ఎక్కడ మనకు కనబడదు. కానీ ఏలియా మాత్రం వెళ్ళాడని ఎలీషా సాక్షిగా మనకు కనపడుతున్నాడు. ప్రభుతో పరలోకం నుండి అగ్ని దూతలు రథాలు వచ్చి ఏంటి భక్తుడిని కొనుక్కోనివని చెప్తున్నాయి. ఏలియాని పరలోకంలో నుండి అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళి అని సాక్షిగా ఎలీషా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు పరలోకం కొనుపోట కారణం అది సాక్షి 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇది సాక్షిగా మనకు కనపడుతుంది. కానీ పౌలు గారు చెప్తున్నా, నేను అతిశయపడట్లేదు, కానీ ఇది సాక్ష్యం నేనిచ్చేది కాదు, దేవుడిచ్చే సాక్ష్యం అని పౌలు గారు మనకు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచనలోకి తెచ్చుకోవాల్సిన మాటలు గనుక ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము మనం ఏమి తలంచుకుంటున్నాము అనే విషయాలు చాలా శ్రద్ధ కలిగి వినాలి. ఇక్కడ అట్టివాణి గురించి అతిశయించుదును, నా విషయము నేను నా బలహీనతను యందని గాక వేరో విధముగా అతిశయపడను. అతిశయపడటకు నిశ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దాన్ని కానను, నా వలనే విని దానిని కనను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుచున్నాను, మానుకొనుచున్నాను. అంటే నన్ను నేను హెచ్చించుకుని నన్ను నేను గర్వపడుచుకుంటాక నేను మానుకున్నాను అన్నాడు. నిజమే, ఇవాళ చాలా మంది హెచ్చించుకోవటంలో చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఆ రీతిని మేము చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ చాలా మంది కొన్ని విషయాల్లో పండితులై ఉండొచ్చు, మంచిదే. దేవుడు కొత్త విషయాలు చెప్పాలి, కానీ ప్రసంగాలు ఎలా చేయాలో ఒక రూటీన్ చెప్తారు. ఇదిగో ఇలా చేయండి ప్రసంగం, మీకు అనేకలను ఆకట్టుకుంటారు అన్నారు. దేవుడే వాక్యమును ఆకట్టుకునే విధానాన్ని వాక్యాన్ని ఇచ్చినప్పుడు మనుషులు, గురువులు ఎలా చెప్పాలి? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? సంఘములో మనుషుల్లో మీరు ఒకరై జీవించండి అన్నాడు. కులము లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, అందరూ సమానులే. మీరే ప్రాంతానికి వెళ్తారో వారిలో ఒకరిగా మీరు మెసలండి. అపోస్తలుడైన పౌలులో శీలల్లో వారిలో ఒకడునై ఉన్న వారు లాంటి వాడినే నేను కదా అని అపోస్తలుడు పౌలు గారు ఎలా చెప్పుకున్నాడో, మీ బంధువుని ఈయన వరసలు కలుపుకుని జీవించమన్నాడు. అంతే తప్ప పలాను వారిని మీలో ఒకడునండి, మీతో వాడినండి
అనేవాడిగా మనం ఉండాలి. ఎందుకంటే రూపాల యొక్క కలయిక మారొచ్చు, కానీ దేహము ఒకటే, ఆత్మ ఒకటే, రక్తము ఒకటే. ఆలోచన తలంపులు కొంచెం మార్పు చెందొచ్చు మనిషికి. అవసరాన్ని బట్టి వారి ఆలోచన, వారి నడకను బట్టి దేవుడు ఆలోచన భిన్నంగా ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం రెండు మాత్రం కరెక్ట్గా ఉండవు. ఒకటి శరీరం, రెండు ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చినవే. ఒకే కలయికల రూపాలు కొంచెం కలయిక మారొచ్చు, ఎందుకంటే తండ్రి రూపం తల్లి రూపం వస్తూ ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు మనిషికి కావాల్సిన ఆలోచన దేవుడు అభివృద్ధి పరుస్తూ దాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. దానికి ఓకే, నేను కాదనట్లా. బట్ కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు, నేను దేని వల్ల అతిశయపడను, దేవునికే నిమిత్తమే నేను జీవించుచున్నాను అంటున్నాడు. నిజమే కదా. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్పుచున్న ఈ మాటలని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు దేవుడు ఈ రకమైన వాక్యాన్ని, ఈ రకమైన మాటలను మనకు దయచేస్తున్నాడు, ఎందుకు అని మనం గమనించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల నాకు మీకు మనందరకును ఆదరణ కలిగించేవారుగా ప్రభు ఉన్నారని మనం గుర్తిరిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏదైతే మనం కలిగి ఉన్నామో అదే విషయాలను మనమును ఎరిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నామనేది ప్రభు చెప్పిన మాట. కనుక ఈరోజు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మీయ కృపను బట్టి మనకిచ్చుచున్న తలంపులు ఏమైనప్పటికీ దేవుడు మనకిచ్చుచున్న ఆత్మ నడిపింపును మనం కలిగి ఉండాలి. అప్పుడే పౌలు గారు నీకు నాకు చెప్పే మాటలు అర్థమవుతాయి. ఇక్కడ ఏమంటున్నాడు, మరలా నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉన్నందున నేను అత్యత్యముగా హెచ్చిపోకున్నట్లు. ఇక్కడ ఏమన్నాడు, నేను అత్యత్యం గొప్పగా హెచ్చిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టమని. ఇక్కడ ఏమన్నాడు, అత్యత్యం హెచ్చిపోకున్నట్లును నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. అంటే సాతాను యొక్క ముళ్ళును కూడా కోరుకున్నాడు పౌలు గారు. అంటే ఈ లోకంలో నన్ను మించిన వాడు బోధకుడు లేడు, నాకు మించిన వాడు బోధించేవాడు లేడు అని నెచ్చిపోకుండా అప్పుడప్పుడు బలహీనతను, నేను బలహీనతను, నేను మాత్రం మీద ఆధారపడాలి, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి అనే రీతులు ఎలాగైతే మనం సమయానికి టాబ్లెట్ తీసుకుంటామో, అలాగే నా మీద పైన అధికారం కలిగిన దేవుడు ఉన్నాడు. నేనేమైనా గొప్పలకి వెళ్తున్నానేమో, నేనేమైనా గొప్పలకి అతిశయపడుతున్నానేమో, ఈ లోకం గౌరవానికి కోరుకుంటున్నానేమో అనకుండా దేవుని యొక్క అనుమతి పొంది దేవుని దగ్గర అధికారం తీసుకుని సాతాను యొక్క క్రియలో నన్ను పరీక్షించేవాడిగా నేను సాతానికి అవకాశం ఇదేవా అని దేవుని ఎద కోరుకున్నాడు పౌలు గారు. ఇవాళ సేవకులు అంటారు, ఒకడు బ్యాగ్ మోసేవాడు, ఒకడు బైబిల్ మోసేవారు. అంటే మీరు రేపొద్దున ఇలా చేయరా? లేదండి. ఎందుకంటే నా గురువులు మొదట నాకు వినయం నేర్పారు, నాకు మొదట విధేయత నేర్పారు, నాకు మొదట తర్వాత గౌరవం అంటే ఒదుగుండటం నేర్పారు. ఆ ఒదుగుణం నేర్పిన వాడు అతిశయపడలేడండి, గొప్పలకు వెళ్ళాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను చూసేవాడు, నీతో మాట్లాడేవాడు దేవుడైనప్పుడు నీ ప్రాణేయం ఏముంది? ఏమీ లేదు కదా. నీ నిమిత్తం మాత్రం హెచ్చించుకునేవాడు ఆయన, హెచ్చించేవాడు ఆయన, మాట్లాడేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన అనుకున్నప్పుడు నీ ప్రాణాయం ఏముంది? ఏమి లేదు. నిమిత్తం మాత్రంగా నిలబడినప్పుడు మాత్రం తండ్రి నీ దాసుడు నేను నిలబడ్డాను, నీ చిత్తాన్ని బట్టి నన్ను నడిపించు అని అడుగు. అప్పుడు దేవుడు అక్కడ ఉన్న సమాజానికి, అక్కడున్న ప్రజలకు ఏ మాటలు కాలప్పుడు ఆయన బయలుపరుస్తాడు. ఏ వచనమైతే నీకు ఇచ్చాడో దాంట్లోనే కొత్త కోణాలు, నువ్వు చెప్పే వినే కోణాల కంటే కొత్త కోణాలను దేవుడు వివరిస్తాడు. అది దేవుని లేఖనం పౌలు గారు చెప్తాడు. అది కావాలంటున్నాడు పౌలు గారు. నేను అతిశయపడకుండా నాకు నా దేహంలో ఒక ముళ్ళు పెట్టిదే దేవదాసయ్య గారు అన్నారు. ఏమన్నారంటే, దేవదాసయ్య గారు సాతాను గడు వస్తూ ఒక ఆ బలహీనత తెచ్చిపెట్టాడు. ఆవేశం, ఉబసం అనే బలహీనత. ప్రభు అన్నారంటే, యేసు ప్రభు, అబ్బాయి
నువ్వు ఇబ్బంది పడుతున్నాక తీసేస్తానంటే అప్పుడు అన్నారంట, అయ్యా తీయొద్దు, ఇది దుంట వల్లనే అనేక మార్లు నేను మెలకు కలిగి నేను స్తుతిస్తున్నాను. అవునండి, కాలు నొప్పో కీళ్ళ నొప్పో లాగితేనే కదా బాధ ఏంటో తెలుస్తుంది. నా దేహంలో బలహీనత ఉంది, షుగర్ ఉన్న వాడికి ఎక్కువ నీరుడు వస్తుంది, బీపీ ఉన్న వాడికి కోపం వస్తుంది, అలాగే శరీరంలో బలహీనత ఉన్న వాడికి మాత్రం గుర్తొస్తుంది. అలాగనే ఒక బలహీనత ఉంటేనే కదా ప్రభా నేను ఎక్కువగా స్తుతించగలుగుతాను. వద్దు ప్రభా, ముళ్ళుంచమంటే సాతానుగాడు అన్నాడంట, ప్రభు అతను నేను బాధ పెట్టలేకపోతున్నాను ప్రభా, నేను వెళ్ళిపోతాను, నువ్వు సెలవేమంటే ప్రభు అన్నారంట, గొలుసులేసి నేను కడతాను కానీ ఆయన విడిచిపెట్టి వెళ్తున్నారంట. అంటే శోధన ఆ దైవజనుడిని విడిచిపెట్టి వెళ్తానంటే అన్నారంట, ప్రభు నువ్వు ఉండు, నా కుమారుడు కోరుకున్నాడు, నా కుమారుడు నా రాజ్యంలో చేరాలని, నేను నాతో ఉండాలని, భూలోకంలో జీవించాలి, శరీర సంబంధంగా ఆత్మ ప్రకారంగా నాతో ఉండాలని నా కుమారుడు కోరుకుంటున్నాడు, కాబట్టి ఉండని సాతాను గంట అంటే దేవుడు బంధించి ఆయనతో పెట్టారంట. అలాగే అపోస్తలుడు పౌలు కూడా ఏమనుకున్నాడు, అపవాది యొక్క శోధన నాకు కావాలని కోరుకున్నాడు. ఎవరు కోరుకునేది లోకంలో? అలాంటి పరిచర్య చేయాలి మనం. రానున్న దినాలు అటువంటి పరిచర్య చేయమని దేవుడు చెప్తున్నాడు. నేను ఇంతమంది పోతే ఇంతమంది సంఘం, ఒక్క కుటుంబాన్ని రక్షించిన చాలు, ఒక్క మనిషిని పరలోకంలో నిలిపితే చాలు అని లేఖనం చెప్తుంది. ఇంకొన్ని మాటలు చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవులు వలలని దాని విషయమై నేను శోధన అంటే తొలగిపోలని ముమ్మారును ప్రభువుని వేడుకోకపోతే ప్రభుని నిత్యం స్థలాంచాలంటే శోధన ఉండాలి. వేడుకుంటే నీ ప్రభువుని. అయితే ఇక్కడ ఏమంటారు, నా కృప చాలును, బలహీనతనందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముతో అతిశయపడుతును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ చూడండి 11 వచనాలు ఏమంటాడు, ఇది ప్రభు వల్ల వస్తే నేను సంతోషిస్తాను. సాతానుగాడి వల్ల వస్తే దేవుడు నా దగ్గర రానవుడు కదా. అందుకే ప్రభు వల్లనే శోధన కోరుకోండి అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అవును, ఇవాళ ప్రభు వల్ల మీరు శోధించబడితే మీరు దీవించబడతారు. లేదా అపవాదు వల్ల మీరు లోక సంబంధమైన లోక ఆశలకు లోబడి శోధించబడితే ప్రభుతో దీవించడు, పైగా మీరు శోధనకు గురైపోతారు. చాలా మందికి లోకుపోతారు, చాలా మంది ఏళనతో నేను బాధపడతారు. ఇదే క్రైస్తవులు అంటున్నాడు ఏంటి, వీడికి శోధన ఏంటి? చాలా మంది ప్రశ్నించిందండి, పాస్టర్లు కళ్ళళ్ళు ఎందుకు వస్తున్నాయంటారు, పాస్టర్లు షుగర్లు ఎందుకు వస్తాయంటారు, బీపీలు ఎందుకు వస్తారు. నిజంగా సంఘాలు పెట్టే తిండి భోజనం ఎలాంటిదంటే, ఒక్కొక్కరి ఇంటికి వెళ్తారు, అయ్యా పాస్టర్ గారు చింతపండు సారేసి ఎవరు పెట్టరు, అసలు పెట్టవలసింది అదే పప్పు సార్లు చింతపండు సారే పెట్టాలి. ఎందుకంటే పాస్టర్ గారు ఆరోగ్యంగా మనకు కొంతకాలం నీకు బోధించాలంటే మాసాలు పెట్టకూడదు. ఏమండి, కాయగూరల భోజనమే పెట్టాలి సేవకుడికి, దేవుడు చెప్తున్నాడు. అది బైబిల్ గ్రంథంలో ఏ కాయగూరలు ఎప్పుడు ఎలా తినాలో చెప్పాడు. కక్క మొక్క తిని బోధిస్తే ఏమవుతుందంట, ఎక్కువగా తినేవాడికి, మాంసంతో బోధన చేసిన వాడికి మత్తు పెరిగంట, అనారోగ్యము అంటే శరీరం నలగకుండా సుఖాన్ని ఎరిగి దేవుని స్తుతించలేదంట. అందుకే వేగంగా అరిగేది అంటే చారు కానీ మజ్జిగ కానీ కాయగూరలు కానీ, ఇది వేగంగా అరుగుది. త్వరగా అరిగిపోతే తేలిగై పొట్ట మనిషి మత్తు నుంచి విడుదల పొంది ప్రార్థన చేస్తాడు. మాంసం పెట్టారు కూడా, సేవ పాస్టర్ గారు వచ్చారు, అయ్యగారు మీ కొరకి ఫ్రై చేశారండి, లివర్ ఫ్రై అండి, మటన్ ఫ్రై అండి, ఏమంటే చేప ఫ్రై అండి, ఇలాంటివి పెడతారా సేవకుడికి? సేవకుడికి ఎప్పుడు పప్పుసారు నీళ్ళు పెడతారో అప్పుడు ఆరోగ్యం ఇచ్చినట్టు. ఇది వాస్తవం, మా గురువులు ఆయన చెప్పారు. మేము అప్పుడప్పుడు భోజనాలు వడ్డించినట్టు మీటింగుల్లో ఏముంటారు అబ్బాయి, అయ్యగారు సేవకులు మాత్రం వంకాయ బొటానీ ఎక్కువ ఉండేవి, వంకాయ బొటానీ ములక్కాడ ఎక్కువ ఉండేవారు, కొద్దిగా జీడిపప్పు జోడించేవారు, ఇది ఎక్కువ. తర్వాత సాంబారు రసం పెట్టేవారు వాళ్ళకి, అదే. లేదంటే ఎక్కువగా నీసి పెట్టాలంటే ఒక గుడ్డు పెట్టేవారు. ఇదే సేవకులు భోజనం. మటన్ చికెన్ మాత్రం పెట్టనిచ్చేవారు కాదు.
ఎందుకంటే మటన్ చిక్కు కంటే ఖర్చు దీనికి ఎక్కువైనప్పటికీ ఆరోగ్యకరమైన భోజనమే సేవకులకు పెట్టేవారు. ఎందుకంటే ఇది చాలా ఈజీ డైజెషన్ అవుతుంది, అరుగుదల ఉంటుంది. మటన్ కానీ చికెన్ కానీ తింటే ఒక రోజు కడుపులో కొల్లాలి, అది నానాలి, యాసిడ్తో కరగబోయబడ్డాలి, అప్పుడు కానీ అది అరుగుదలకి రాదు. ఇలా ఏమండి మీ ఇంటికాడ ఆ బ్రాహ్మణ్ పెడుతున్నారా లేకపోతే ఈ సాకును పెడుతున్నారని చెప్తారు. ఏంటి దేవుని బిడ్డలారా, అది కాదండి. ప్రభు చెప్తారంటే మీరు ఇక్కడ పౌలు గారు ఏమన్నా దేవుని యందు నాకు శోధన వస్తే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను, సాతాను యొద్ద నుంచి వస్తే జయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం సమాజంలో? క్రైస్తవుడు అంటే అంటరాని వాడు కాదండి. క్రైస్తవుడు అంటే అందరికీ ఆత్మీయ ప్రేమను కనపరిచేవాడని అర్థం. తెల్ల వస్త్రం వేసుకుంటే శాంతికి గుర్తు అంటారు. ఏమంటే ఈ తెల్ల వస్త్రం ధరించే విధానం, పద్ధతి, ప్రాముఖ్యత. ఇప్పుడు తెల్ల పేపర్ మీద నల్లక్షరాలు ఎందుకంటే ఆ తెల్ల పేపర్ అయితే నల్లక్షరానికి విలువ లేదు. అందుకే తెల్ల వస్త్రానికి విలువ ఎందుకు దేవుడు అంటే ప్రశాంతత వాతావరణం. నువ్వు నల్లవాడివైనా ఎరుపువాడివైనా కాదక నిన్ను అలంకరించేది ఏదైనదో అది దేవుని దగ్గర నుంచి వచ్చేదైతే అతిశయపడక సంతోషపడచ్చు. కానీ అపవాది దగ్గర నుంచి వచ్చినప్పుడు కూడా, అందుకే దైవజనుడికి శోధన వచ్చిందంటే, దైవజనుడికి సాధారణంగా శోధన వచ్చిందంటే అయితే పరీక్షగా ఏంటది లేదా దైవజనుడు రెండు విషయాలు పొరపాటు చేసి ఉండాలి. ఎస్, ఎలా ఆరోగ్యం వచ్చింది నేను ఇంకా అనేకలకు చెప్పాలి అనుకుంటే మంచిదే, కానీ లేఖనం ఏం చెప్తుందో, లేఖనం ఎన్ని కోణాలతో చెప్తా అన్ని కోణాలు వివరించండి. ఈ కోణంలో మీరు ప్రకటించండి, ఈ కోణంలో మీరు ప్రార్థన చేయండి, ఈ కోణంలో మీరు బోధించండి. అంతే తప్ప మీకు ఏదో ఆలోచన వచ్చి ఆ కోణాన్ని అంశంగా తీసుకుని కొన్ని మాటలు రాసి ఈ రకమైన ప్రసంగాలు చేయమంటే బైబిల్ ఎందుకు ఇంకా మీరు రాసిన మరి రాత్రులే నడిచేతాయి కదా. ఇవాళ పత్రికలు అనే పదంలో ఆనాడు దేవదాశేఖర్ మాకు ఇచ్చిన పత్రికలు బైబిల్లో రాయబడిన మాటలే. ఎలాగంటే బైబిల్ చదివేటప్పుడు ఆత్మ తలంపులు వచ్చినప్పుడు దేవుడు ఆ బైబిల్ యొక్క వాలుని ఏ రకంగా ఈ వాలుతో చదివాను, దేవుడు ఈ మాటని నాకు బయలుపరచాడు, అందుకే మీ కొరకు రాస్తానని రాశారు. దాన్ని మీరు అనేకులను బలపరచడానికే తప్ప శోధించడానికి కాదు. ఇప్పుడు అంటారు సేవకులు, మేము కూడా అదే పని చేస్తున్నాం కదండి. మంచిదే కాదన్నట్లా, కానీ మొదటి 2 పేపర్లో మీ గురించే రాస్తారు, ఎదరా దేవుని గురించి రాని, వెనకాల రాస్తారు, ముందు రాస్తారు, మీ ఫోన్ నెంబర్తో సాయిస్తారు. అంటే ఏంటి, మీకు ఏదైనా అవసరం మమ్మల్ని సంప్రదించండి, మీకు డౌట్ అంటే బైబుల్ ఎందుకు, దేవుని ఆత్మీయ తలంపుడు ఏమన్నాలి, మీకు ఏదైనా డౌట్ వస్తే ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి అని చెప్పరు. మమ్మల్ని సంప్రదించండి, మా ఫోన్ నెంబర్లు ఇస్తారు, మాకు సహకరించండి అని ఫోన్ నెంబర్తో సాయిస్తారు. ప్రియులరా, నేను ఎప్పుడు ఆ పని చేయలేదు. 30 సంవత్సరాలు సేవ చేస్తున్నా, 31వ సంవత్సరంలోకి వచ్చేసాను. ఎప్పుడు ఆ పని నేను చేయలేదు. అంటే నేను ఎవరిని విమర్శించలేదు. మీరు మీ తోటి సహోదరుల్ని విమర్శించుకుంటారని మీరు అనొచ్చు, కానీ నేను విమర్శించనండి. ఆత్మ తలంపులు దేవుడు నీకు ఏ రకమైన అభివృద్ధిని ఇస్తున్నాడు, ఏ రకమైన తలంపులు ఇస్తున్నాడు, ఏ రకమైన నడిపింపు నీకు దయచేస్తాడు, అది ఆలోచించాలి. ఒక బిజినెస్ మ్యాను వ్యాపారాన్ని ఎలా ముందుకు నడపాలని ఆలోచిస్తాడు. ఒక ఇంజనీరు ఎంతగా దృఢముగా ప్లాన్ తీస్తే ఎంతగా దృఢంగా ఆ పునాదులు నేను వేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందని దాని యొక్క పునాదును బట్టి దాని వయస్సును అతడు నిర్మాణం చేస్తాడు. అలాగనే నువ్వు చెప్పే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చెప్పే వాక్యం, నువ్వు తీసుకునే అంశము పరలోకంని దేవుని ఎదురు నుంచి వచ్చిందైతే ఈ భూలోకంలో నువ్వు అనేకులు బలపరుస్తావు, నువ్వు సంతోషపెడతావు. ఇవాళ సేవకులైన వారులారా, మేము విమర్శించట్లేదు, కానీ అనేకులకు ఆదర్శంగా జీవించండి. గురువు శిష్యుడికి ఆదర్శం. గురువు గుర్తు లేకపోయినా కానీ గురువు గారు నేర్పిన విద్య మాత్రం గుర్తుంటుంది. విద్య అంటే అనేకమైన ఎలాగో దాన్ని చదవాలో, ఎలా నేర్చుకోవాలో, ఆ నేర్చుకున్నది ఎలాగో సమాజానికి ఉపాయించాలో గురువుగారు నేర్పుతాడు. దాని మీదే దృష్టి గురువుగారు గుర్తుండడు, కానీ గురువుగారు నేర్పిన గుర్తుండదు. అలాగనే దేవుని వాక్యం గుర్తుండాలి, దేవుని మాటలు గుర్తుండాలి, అది తరతరాలకు కొనసాగాలనేది దేవుని ఉద్దేశం. అటువంటి తలంపు దేవదేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించి ఆత్మకు లోపడి జీవించే తలంపును దేవదేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో
మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన యాపాటితో నీకు తెలుసు నాయన. మా ప్రార్థన ఏ తలంపుతో నీకు తెలుసు. మా ప్రార్థన ఏ ఉద్దేశమైనదో నీకు తెలుసు. నీవిచ్చే మాట, నీవిచ్చే స్వరం, నీవిచ్చే ఆలోచన అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఉంచుతామని నీ ఎదుట నేను సమర్పణ చేయుచున్నాను. నీ దీన దాసుడైన అపోస్తుడైన పౌలు గారు చెప్పిన మాటలు అతిశయపడకుండా తనకు తాను తగ్గించుకుని నీ ఎదుట నిలిచున్న నీ దాసుని బట్టి నేనును నీ బిడ్డగా, నీ దాసుడుగా, నీ పనివాడిగా నేను మాట్లాడినగా నా మాటలు ఏమాత్రం పొల్లి ఉంటే క్షమించి మన్నించి దాన్ని సరిచేసుకోగల శక్తి నాకును వినుచున్న వారికి అందించి వారి యొక్క మాటలు నా మాటలు నీ మాటలుగా వారి తలంచి దాన్ని బట్టి నడుచుకోగల 1-2 సార్లు సరిచేసుకోగల శక్తిని అందించమని నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను, దేశము కొరకు, ప్రజల కొరకు ఎవరైతే పాకులాడుతున్నారో, శ్రమ పడుతున్నారో, కుటుంబాల కొరకు, దేశాల కొరకు, గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, ఆయన కుటుంబాల అభివృద్ధి కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో వారందరూ నీ ఆత్మ తలంపులు నీ జ్ఞానముతో వారందరూ నింపుదు గాక. ఈ 2026 సంవత్సరాలు ఎందరో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలతో ముందుకు వచ్చుండారు. వారి తలంపులు న్యాయముతో, యథార్థతో, విశ్వాసంతో, భక్తితో, భయముతో ముందుకు నడగల కృపను అందించమని నీదైన దాసుడే నన్ను, నా పరిచర్యను ఆదరించి నా కొరకు, నా పరిచర్య కొరకు అనేకులు ప్రార్థించుతున్నారని నమ్ముతూ మా ప్రభును, రక్షకుడును ఈనాడు తన అనేకమైన సేవకులు, పరిచారకులు ఒకరినొకరు హెచ్చించుకోకుండా తనకు తాను సరిచేసుకుని ప్రభు ఇదిగో అతిశయపడకుండా ఓర్పు సహనముతో ఉండగల కృపను ప్రతి సేవకుడికి అందించమని వినిచున్న వారందరికీ నీ సన్నిధి కాపుదల దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మహోన్నతుడు మాకు దయచేసి మన ప్రార్థన చేసుకొని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము అపవాదికులం, ప్రవేశ రక్తమే జయము అపవాదికులం, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహాయము, సహకరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.